కాకరకాయ చేదు ఉంటుందని చాలా మందికి అసలు నచ్చదు కదా. అసలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రైని ఇలా చెయ్యండి, లొట్టలేస్తూ తింటారు. అన్నంలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ముందుగా 1/2 kg కాకరకాయలను లైట్ గా చెక్కు తీసి సన్నటి చక్రాల లాంటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలిపి అరగంట పక్కన పెట్టాలి. అరగంట తర్వాత ఒక 4-5 నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా పిండితే వాటర్ వస్తుంది. వీటిని 4-5 సార్లు నీళ్లు పోసి బాగా కడిగేసుకోవాలి. అప్పుడే చేదు పోతుంది. అలాగే ఇలా నీళ్లు ఏమి లేకుండా కాకరకాయలను పిండేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ ని వేడి చేసుకుని కాకరకాయలను వేసి కలుపుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కాకరకాయలు ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. వీటిని ఇప్పుడు వేరొక ప్లేట్ లోకి తీసుకుని అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది, అందులోనే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయ ముక్కలను కూడా ఫ్రై చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపుని వేసి పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం ఫ్రై చేసుకుని ఒక 2 టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు మొత్తం ఇలా మెత్తగా ఉడికాక ఫ్రై చేసిన కాకరకాయలను వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారం, రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా గరం మసాలా పొడి, ధనియాల పొడి, కొత్తిమీరని వేసి అంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ. మీరు ఇలా ట్రై చేసి చేదు ఉందో లేదో కమెంట్ చేయండి. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.